అందరికీ శనార్థి, ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, సుడు రెడ్ లైన్స్. కమలయ్యలు సంబరాలు చేసుకుర్రు దేశ రాజధాని ఢిల్లీలా. గెలిచిన ఆనందాన్ని పట్టలేక పండుగ చేసుకుంటుర్రు గల్లీ గల్లీలా. అన్ని పథకాలు అమలు చేసి తెలంగాణలో చూపెడుతుర్రట జోరు. కేరళకు పోయి కూడా అబద్ధాలు చెప్తుండట రేవంతాలు సారు. ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు చాలా మంచిగా మారి తెలంగాణ బీసీలందరికీ తప్పైందని చెప్పాలన్నట సారి. ముఖ్యమంత్రి సారు సర్పంచుల చేయాలంటున్నాడు ఏకగ్రీవము. ఎన్నికల సంఘమోలేమో స్థానిక ఎన్నికలకు పోస్తుర్రు జీవము. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదట ముందట ఎప్పుడు. ఈ ముచ్చట ఖాయిజ్గా చెప్పిండు మహేష్ సార్ ఇప్పుడు. ఢిల్లీలో బీజేపీ లీడర్లు జోరుగా సంబరాలు చేసుకుంటున్నారట. చేసుకోరా మరి, 27 ఏండ్ల తర్వాత కమలం పువ్వు పార్టీ ఆడ ఏలుబడిలోకి వచ్చింది కదా. అందుకే కమలం పువ్వు పెద్ద ముత్తైదువులను పిలుచుకొని కమలం పువ్వు పార్టీ ఆఫీసులో ఆనందం బట్టలేక పండుగ చేసుకురట. ఆ పేరంటానికి మోడీ సార్ కూడా హాజరుపడ్డా అంటే చూద్దాం పారి. అగో ప్రధాని నరేంద్ర మోడీ సార్ ఇట్లా పువ్వు ఆఫీసులకు పోగానే ఆడున్న కమలయ్యలు ఎట్లా కోరుతుర్రో చూసిర్రా. మోడీ సార్ ఇట్లా ఆఫీసులకు రాగానే ఆడున్న లీడర్లు పెద్ద గజమాలతోని సన్మానం చేసిర్రు. మోడీ సార్ కూడా ఢిల్లీలో కమలం పువ్వు సర్కారు ఏలుబడిలకు వస్తుందని మనసుల మస్తు సంబురంతోనే ఉన్నట్టు కొడతలేదు. అయ్యా ప్రధాని సారు, గెలుపు సంబురాలు మంచిగానే చేసుకుంటుర్రు. మీ లీడర్లల్లా మీ పార్టీ గెలిచినప్పుడు ఉన్నంత జోషు మళ్ళా ఎన్నికల తర్వాత ఉంటలేదు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, దేశం వెలిగిపోతుంది, భారతదేశంలో ఉన్న ప్రజలందరి బతుకులు మారతాయని 3 మాటల ప్రధాని అయిన మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తానే ఉన్నారు. ఇప్పటికీ ఇండియాలో ఏ రాష్ట్రంలో చూసినా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. చెప్పుమంటే దేశం కోసం ధర్మం కోసం అని దొడ్డు పొడుగు మాటలు చెప్పుకుంటా పోతారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా మీరు గెలిచిండ్రు, మీరే అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి ఇప్పటి సందాన ఢిల్లీ కాడ నుంచి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను మీరు ఇచ్చిన మాట తీరుగా చక్కదిద్ది సౌలతులు చెయ్యండ్రి. లేకుంటే మోదవారి మోడీ పేరుకే ప్రధాని కుర్చీలో ఉన్నాడు, ఆయన మాటల్లో ఉన్న పనితనం చేతల్లో ఉండది అనుకునే కాడికి వస్తుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కట్టిరెప్ప కొట్టినంత సేపు కూడా తెలంగాణలో కరెంటు పోకుండా దినాం 24 గంటలు ఇరాం లేకుండా ఇస్తుర్రట. ఓదికు ఊళ్ళే చక్కగా కరెంటు ఉండలేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా ఉన్నదని రాష్ట్రంలో ఉన్న రైతులు బాధపడుతుంటే 24 గంటల కరెంటు తెంపు లేకుండా ఇస్తున్నామన్నోళ్ళు ఇవ్వాలంటారా ఈనుండ్రి. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు చెప్పుండ్రి. We are giving 24/7 free power to farmers. We are giving rupees 12,000 per acre Raitu Bharosa. Landless poor, we are giving 12,000 rupees per family. ఇన్నరా ఏమంటున్నాడు? ఏడుంటున్నది సారు. మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి కమ్ కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఇలాకాలనే కరెంటు ఉంటలేదని ఓ రైతు సిమ్మర చీకట్ల నిలబడి షేన్లనే ఎంట్రీని దాగి సస్తానని ఏడిచిండు. ఆ ముచ్చట మీదాకా రాలేదా? మీ లీడర్లు మీ దగ్గరికి వచ్చి చెప్పలేదా? అట్లా మంత్రి గారి మండలంలోనే కాదు చాలా దగ్గరలా కరెంటు చక్కగా లేక మోటార్లు చక్కగా నడవక పంటలు ఎండిపోయే కాడికి వచ్చిందంటే మీరేమో ఫుల్లుగా కరెంటు ఇస్తున్నామంటుంటే అబద్ధాలు పుట్టినాక మీరు పుట్టిరా, మీరు పుట్టినాకనే అబద్ధాలు పుట్టినాయా అనిపిస్తున్నది సారు. ఇచ్చిన హామీలు కూడా అమలు చేసుట్లా కూడా ఆలస్యం చేస్తుర్రు. కేరళ సొంటి రాష్ట్రాలకు పోయి అన్ని చేసినామని చెప్పుకుంటుర్రు. ఏది మీ కాంగ్రెస్ లీడర్ల మీద ఒట్టేసి ఇమాన పూర్తిగా చెప్పుండ్రి. నిజంగానే 6 గ్యారెంటీలు అమలు చేసిర్రా? రైతు భరోసా పైకం అన్నదాతలందరి అకౌంట్లలో వేసిర్రా? కుక్కకు బొక్కేసినట్టు మండలానికో ఊరికి వేసి దినం తప్పించి దినమంటిరి. అవి కూడా ఆలస్యం చేయబడితిరి. అందరికి పడే వరకల్లా ఎన్ని దినాలైతుంది? ఇంకో ముచ్చట ఏంది అంటే భూములు ఉన్నోళ్ళకే రైతు రుణమాఫీ, జాగలు ఉన్నోళ్ళకే రైతు భరోసా అనుకుంటా ఆస్తులు ఉన్నోళ్ళకే ఇచ్చుకుంటా అసలుకే భూమి జాగలు లేనోళ్లకు ఏమి ఇస్తలేరు. ఆత్మీయ భరోసా అని పెట్టిర్రు, అది కూడా అమలే కాకపోవట్టే. అన్ని అమలు చేసినామని మీరేమో అన్ని అబద్ధాలు చెప్పబడితిరి. అబద్ధం ఆడినా అతికినట్టన్నా ఉండాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు తప్పైందని క్షమాపణ చెప్పాలన్నట. బీసీలకు క్షమాపణ చెప్పేంత తప్పు సీఎం సారు ఏం చేసిండు? కులగణన సర్వే చేయించి బీసీలకు మేలు చేద్దామనుకుంటున్నా అని చెప్పుకునే ఆయనను సారీ చెప్పమని ఎవరన్నారు అంటారా? ఇగో ఈయనగారే. ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈయనరా కేటీఆర్ సార్ ఏమంటుండో, సీఎం సార్ ఎందుకు సారీ చెప్పాలి ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. 5.5% జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని ఉన్న వాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నీ కులగణన పూర్తి తప్పుల తడక, పూర్తి అశాస్త్రీయం, అసంబద్ధం, అర్ధరహితం. ఈ మాట మేము మాత్రమే కాదు, రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి,
స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తు కాగితంతో సమానం, దీన్ని కాలబెట్టినా తప్పులేదని కాలబెట్టింది. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రీసర్వేకి ఆదేశించు. అయ్యా కేటీఆర్ సారు, మలి సర్కారు కులగణన సర్వే సురువు చేసినప్పుడు తెలంగాణలో ఉన్న పబ్లిక్ అందరూ సర్వేల పాలు పంచుకోవాలి. కారు పార్టీ లీడర్లు కూడా కాయిస్గా సర్వేకు సహకరించుర్రి, బీసీ బిడ్డలకు మేలు చేయాలని. పట్ల బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మస్తుగానే మొత్తుకుంటే మీ చెల్లె కవిత మేడం కూడా సర్వేల పాలు పంచుకునే. మీరేమో ఇప్పుడు కొత్తగా బీసీలు ఆగమైతుండ్రు, మళ్ళా రీసర్వే చేయండ్రని అంటే ఏమన్నట్టు? ఏం సర్వేలో ఏమో. అప్పట్లో మీ నాయన కేసీఆర్ సారు సమగ్ర కుటుంబ సర్వే చేయించినా గానీ ఏం మారలేదు. మార్పు తీసుకొస్తామని ఏలుబడిలకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కులగణన సర్వే చేసినా ఏం మార్పు రాలేదు. ఆ మాత్రం దానికి ఈ సర్వేలు సమావేశాలు అనుకుంటా పొద్దుబోవుడేందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ సారు పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది సర్పంచులను ఏకగ్రీవం చేయాలని చేపార్టీ లీడర్లతో అన్నాడు కదా. అయితే సీఎం సార్కు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు పెద్ద పటాకు వేల్చినంత ముచ్చట చెప్పిరట. పటాకు అసొంటి అంత పెద్ద ముచ్చట ఏంటిదంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా ఊర్లలో సర్పంచులను ఏకగ్రీవం చేయాలి. ఎన్నికలు లేకుండా చూడాలని చూస్తుంటే ఈ తేప తెలంగాణలో తెలివితోని ఎన్నికల కమిషన్ ఆఫీసర్లు ఒక కొత్త ఇగురం చేయబోతుర్రట. ఏందంటే ఏకగ్రీవాలు తోకగ్రీవాలు జాంతానాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కరు నామినేషన్ చేసినా సరే ప్రత్యర్థిగా నోటాను నిలబెట్టి ఎన్నికలు జరిపిస్తారట. రాష్ట్రమంతటా ఏకగ్రీవంగా కాకుండా ఎన్నికలు జరిగేటట్టు ఈసీ ఆఫీసర్లు ఇగురం చేస్తుర్రట. తానోటి తెలిస్తే దైవమోటి తెలిసింది అన్నట్టు ఇట్లా అయిపోయా. మళ్ళా ఈసీ ఇట్లా ఏవటే ఏందని రేవంత్ సార్ పరిశాను రేవంత్ సార్కు ఉన్నదట. నిజంగానే ఎన్నికల సంఘం వాళ్ళు ఏకగ్రీవం అనుకున్న దగ్గరలా ఎలక్షన్లు పెడతారా అంటే ఏమో. అన్ని పార్టీల నాయకులతోని మొదలు మాట్లాడినాక వాళ్ళు ఏమనుకుంటారో తెలుసుకొని అందరూ ఒప్పుకుంటేనే అమలు చేస్తారట. ముఖ్యమంత్రి సారు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళా దానికే ఉల్టా కాబట్టి వీడికే చెప్పిన పనులు పెండింగ్లో పెట్టుకుంటా చెప్పని పనులు ముంగటేసుకొని అవిటిని కూడా ఆలస్యం చేస్తుంటే ఇప్పుడు ఇట్లా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ ముచ్చట చెప్పే వరకల్లా ఇదెక్కడి పరిశానని పరిశాన్ అవుతుండ్రట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కార్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ కవిత మేడం కొండగట్ట అంజన గుడికి పోయింది. పరిగట్టుకొని మరి ఇప్పుడు ఎందుకు పోయింది? జైల్లో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో జల్దిన బెయిల్ వస్తే అంజనా నీ కొండకొచ్చి గుండు కొట్టించుకుంటా అని మనసులో మొక్కుకున్నదా అంటే ఏమో. మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. చలో కొండగట్టు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. ఇట్లా కవిత మేడం గులాబీ గుంపును ఎంటబెట్టుకుని కొండగట్ట అంజన్న గుళ్ళకు పోయింది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియస్ కేసీఆర్ సార్ గౌరాల బిడ్డే దేవనపల్లి కవిత అలియస్ కల్వకుంట్ల కవిత మేడం వచ్చిందని అయ్యవార్లు కూడా గోత్రనామాలు అరుచుకొని పూజలు మంచిగా చేసిండ్రు కావచ్చు. కవిత మేడం కూడా ఆడదాకా పోయి ఏం మొక్కుకొని ఉంటది. మా అన్న కేటీఆర్ సార్ కంటే నాకు మా కారు పార్టీలా పతార పెరగాలి. తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా నేను ఉండాలి. మా నాయన కేసీఆర్ సారు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యేటట్టుండు. బయటకు వచ్చి రాజకీయం చేసేటట్టు ఏం కనిపిస్తలేదు. కోటిమాయల కొండగట్టంజన్న కల్వకుంట్ల వారి ఆడబిడ్డను దేవనపల్లి వారి ఇంటి కోడలను అయినా నా మీద నీ దీవెనార్తి ఉండాలి. నువ్వే నన్ను సీఎం అయ్యేటట్టు ఆశీర్వదించాలని మొక్కుకున్నదా అంటే ఏమో. ఆమె మనసుల దేవుణ్ణి తలుసుకొని కొలుసుకొని కోరిన కోరికలు మనకెట్లా తెలుస్తాయి? పోయినందుకు స్వామివారి దర్శనం మంచిగానే అయ్యిందట. తీర్థప్రసాదాలు తీసుకొని లడ్డూ ప్రసాదం కూడా ఇంటికి తీసుకుపోయిందట. బుడ్డపిల్లలకు జాతరల బొమ్మలు కూడా తీసుకుపోయిందా అంటే అంత పెద్ద దేవుని గుడికి పోయే. ఆడుకునే బొమ్మలు కొనుక్కపోదా మా కొనుక్కపోవచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో కమలం పువ్వు పార్టీ ఎన్నటికీ కూడా అధికారంలోకి రాదట. అగో మొన్నటికి మొన్న దేశ రాజధానిలో కూడా బీజేపీ గెలిచింది. ఢిల్లీలో గెలిచిన సంబురంలో భారతదేశంలో ఏడేడైతే కమలయాలు ఉండ్రో వాళ్ళంతా సడకుల మీదకి వచ్చి మిఠాయిలు తినబెట్టుకొని పటాకులు కలిసి పండగ చేసుకుంటే అట్లే వాళ్ళన్నరే అంటారా ఈ నుండి. మహేష్ కుమార్ గౌడ్ సారు తెలంగాణలో కమలం నిజంగానే ఎగురుపెట్టదా? తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి, జనాభాలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు. ఇన్నరా తెలంగాణ చేపార్టీ పెద్ద బుత్తైదు ముఖం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సార్ ఏమంటున్నాడో. తెలంగాణ పబ్లిక్ ఎప్పుడు కూడా ఆ పువ్వు పార్టీకి అధికారం ఇచ్చేదందుకు ముంగటికి రారట. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు, మరి మీ షై పార్టీకి కూడా ఈ తేప అధికారం వస్తుందని మీరు అనుకున్నారా? తెలంగాణలో మార్పు తీసుకొస్తామంటే ప్రజలు నమ్మి రాష్ట్రంలోనే కాదు ఏలుబడిలో కూడా మార్పు రావాలని
కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిరి. తమరు ఏలువడిలకు వచ్చి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అంటే కారు కథ ఒడిచిపోయింది, కమలం పువ్వు వాడిపోయింది, సుత్తె కొడవలి సిలుంబట్టింది, కంకి కొడవలి కనబడకుండా అయ్యిందని ఈ కథలు చెప్పునేంది. ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత వచ్చే అధికారం కోసము ఇట్లా మాట్లాడి పొద్దుపోతే ఏమొస్తుంది? కమలం పువ్వు పార్టీ మీద పొద్దుపోవుడు మీద పెట్టిన కాయసు మీ కాంగ్రెస్ వాళ్ళు అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల మీద పెడితే ప్రజలకేమన్నా అక్కెరా? లేకుంటే గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడేముంటుంది? ఇప్పటికైనా ఇట్లా మంది పార్టీల ముచ్చట్లు చెప్పుడు బంధు పెట్టి మీరు చెప్పిన పథకాలు అమలు చేసి మీరేందో ప్రజల్లో చూపెట్టుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీన్ బేషగాడు చిరంజీవి సారు అప్పట్లో ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టే కదా, తొండముదిరి ఊసరెల్లి అయ్యింది అన్నట్టు ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీగా మారి పానం పోసుకుందట. జనసేన పార్టీని పవనాల సారే సపరేట్గా పెట్టిండు అంటారు. ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీ అని ఎవరన్నారంటారా? ఎవరో కాదు, కొనిదెల చిరంజీవి సారే. అయ్యా చిరంజీవి సారు ఇప్పుడు చెప్పుర్రిగా. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్నరా ఏమంటున్నాడో? ఓ పాటల పేరంటారికి హాజరుపడ్డాక సినిమా ముచ్చట్లు మాట్లాడుకుంటా ఇట్లా ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని అనుకోవచ్చుండు. దాన్ని అప్పట్లోనే చిరంజీవి సారు కాంగ్రెస్లా కలిపి బొంద కూడా పెట్టిండు అంటారు. జనసేన పార్టీ ఏమో కూటమి సర్కార్ల బీజేపీతోని పొత్తు ఉంటే కాంగ్రెస్ పార్టీ కమలం పువ్వు పార్టీ 2 పాము ముంగీసలోనే కీసులాట పెట్టుకుంటాయి. అంటే కాంగ్రెస్లా కలిసిందని చెప్పుకునే ప్రజారాజ్యం పార్టీ రూపం మార్చుకొని జనసేన పార్టీగా ఉట్టి బీజేపీలా కలిసిందా ఎట్లా అనుకుంటారు. చిరంజీవి సారు చిరునవ్వులు చిందించుకుంటా చిలక పలుకులు వలుకుతుంటే ఇన్నోళ్ళు. అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క కాంగ్రెస్ కార్యకర్తలను పిలుచుకొని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిందట. షై పార్టీ వాళ్ళు జూనియర్లు సీనియర్లు అనుకుంటా గడికి తీటకయ్యాలు పెట్టుకుంటున్నారు. అట్లెందుకు పెట్టుకుంటున్నారు పంచాదులు? కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళంతా ఒక్క తల్లి పిల్లలోనే ఉండాలని నచ్చజెప్పేందుకు సమావేశం అయిందా? చూద్దాం పారి. అగో చూసిర్రా, మంత్రి సీతక్క ఇలాకా అయినా ములుగు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరినీ పిలుచుకొని వాళ్ళతోని ముచ్చట పెట్టిందట. కార్యకర్తలు కూడా మంత్రి మేడంతో మాలస్క చెప్పే మాట్లాడిరట. అక్క సీతక్క, మిమ్మల్ని నమ్మి ములుగు పబ్లిక్ మొత్తం మీ షై పార్టీకి ఓట్లు చేసిర్రు. షై సర్కారు ఏలువడిలకు వచ్చి ఏడాది అయిపోతుంది. గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల ముంగడ చెప్పి అధికారంలోకి వస్తురి. ఇప్పటికీ ఏ పథకం చక్కగా అమలు చేయక అన్ని పెండింగ్లో పెట్టుకుంటారు ఆవడితిరి. ఇక మన ముఖ్యమంత్రి సారేమో అమలు చేయని పథకాలు కూడా అమలు చేసినామని ఈడగాదు ఆడగాదు కేరళ రాష్ట్రంలో అబద్ధాలాడబట్టే. మార్పు అంటే ప్రజలు పాలనలో మార్పు తీసుకొచ్చిండ్రు కానీ మన లీడర్లు చెప్పినట్టు మాత్రము మార్పు ఏం రాలేదు. షై పార్టీ కార్యకర్తలమైన మేము గ్రామాల్లో తిరుగుతుంటే ఏమాయమి 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని ఓట్లేసిన ప్రజలు మమ్మల్ని ఎత్తి పొడుస్తుంటే మాకు తలకాయ ఎడబెట్టుకోవాలనో తెలియని పరిస్థితి ఉన్నది. తలకాయ కొట్టేసినట్టు అవుతున్నది. ఊర్ల పొంట మా ఇజ్జత్ నిలబెట్టేందుకన్నా మీరు పథకాలు అమలు చేసే ఏర్పాట్లు చెయ్యండి. లేకుంటే తొవ్వటి పోతుంటే అంటున్నోళ్ళు రేపకల్లా ఇంటి ముంగడికి వచ్చి ఇజ్జత్ తీసేటట్టుండ్రు అని అంటారా అంటే అనే ఉంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నా ముంగట ఓవర్ యాక్షన్ చేస్తే నడవదంటుండు హైడ్రా పెబ్బర్ రంగనాథ్ సారు. పేదల ఇండ్లు కూలగొట్టుకుంటా గరీబులను రోడ్డు మీద వేస్తున్న కమిషనర్ సార్ ముంగట ఎవరు అంతగానం ఓవర్ యాక్షన్ చేసిర్రు? ఇంతకు వాళ్ళు ఎవరు ఏం కథ అంటారా? వీడియోతో సహా తెచ్చిన చూడుండ్రి, చూసినాక ఏమంటారో మీరు కూడా నుండ్రి. ఇగో ఈడ కాయిదాలు పట్టుకొని చూపెడుతున్న ఈసారి ఓవర్ యాక్షన్ చేసినట్టు రంగనాథ్ సార్ కనిపించిందట. అట్లా అనుకుంటానే ఇట్లా అన్నాడు. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారు. డోంట్ ఓవర్ యాక్ట్. మీరు చెప్పాల్సిన పద్ధతి, మీరు చెప్పాలనుకుంది చెప్పండి. ప్లీజ్ మీరు చెప్పాలనుకుని చెప్పండి, కానీ ఓవర్ యాక్ట్ ఎక్కువ చేశారనుకోండి ఇట్ విల్ అన్నెసర్లీ ఇన్వైట్ సంథింగ్ ఎల్స్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీల అయినాపూరు రాజగోపాల్ నగర్లు ఉండేటోళ్లతోని రంగనాథ్ సారు టెంట్ వేసి మీటింగ్ పెడితే ఆడికొచ్చిన ఈ ముఖ్యమనే ఈ సారు తెలుగు చదువొస్తుందా అనగానే సారుకు సర్రున గాలి ఓవర్ యాక్షన్ చెయ్యకు అన్నాడు. అంతటితో నాగక మీరు సుప్రీంకోర్టు లాయర్ అయితే కావచ్చు, మీద చదువుకొని లాయర్ అయితే సరిపోదు. లా గురించి పురాగా తెలుసుకోండి. ఎంత లోపలికి పోయి సెక్షన్ల గురించి తెలుసుకుంటే అంత మంచిది. మీ పని మీరు చెయ్యండి, నా పని నేను చేస్తున్నా, నాకు లాయర్రా అన్నా లా అన్నా మస్తు గౌరవం అనకరంగానే ఆడున్నోళ్ళంతా సప్పట్లు కొట్టిర్రు. పార్టీ ఫిరాయింపుల కేసు కోర్టులో ఉన్నది కదా, ఒకవేళ న్యాయస్థానం ఉప ఎన్నికలు పెట్టమని తీర్పిస్తే ఉప ఎన్నికకు కూడా కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిన స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సార్ తయ్యారున్నాడట. తీర్పొచ్చి బై ఎలక్షన్ వచ్చినా కానీ ఏమాకైనా చెప్పుర్రి, మళ్ళో దినమంతా ప్రజల పని పురాగా లాసే కదా. అయ్యా స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సారు ఇక చెప్పుర్రి. ఎవరమైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే.
తప్పకుండా నా మట్టుకు నేను కోర్టు తీర్పును శిరసావహిస్తాను. ఇన్నారా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. మాజీ మంత్రి కేటీఆర్ సారు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించి మళ్ళా ఉప ఎన్నికలు వెట్టిపిచ్చి కాంగ్రెస్ పార్టీలకు పోయిన ఎమ్మెల్యేలను ఓడగొట్టాలని చూస్తున్నాడు కదా. అయితే పార్టీ మారిన నేను ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కడియం శ్రీహరి సారు గట్టిగానే అనుకొచ్చిండు. అయ్యా శ్రీహరి సారు, పార్టీ మారేది మీరే, మళ్ళా ఎన్నికలు వచ్చేందుకు కారణమయ్యింది మీరే, మళ్ళా ఎన్నికల్లో నిలబడతాము అని అనేది మీరే. మిమ్మల్ని ఏ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలు గెలిపించిర్రో కష్టమైన సుఖమైన ఆ పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేస్తే అయిపోవు. అట్లా చేయకుండా ఏం చేసిర్రో మీ మనసుకు తెలిస్తే చాలు. ఈడికే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నదన్నట్టు ఉన్నది. షై పార్టీలున్న మీరు నిధులు తెచ్చి మీ విధులు నిర్వర్తిస్తే మంచిగుంటది. కానీ అట్లా చేయకుండా ఇట్లా షరతులు కడితే మీకేమొస్తుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చిలుకూరు బాలాజీ గుడిపేద అయ్యవారు రంగరాజన్ సార్ ఉన్నాడు కదా, అవి ఆయన ఇంటి మీదకు 20 మంది దాకా పోయి దాడి చేసిర్రట. వాళ్ళ కొడుకు ఆగబడుతున్నా ఆగకుండా మీదికి పోయిర్రట. ఇంటి మీదికి పోయి దాడి చేసేంత తప్పు రంగరాజన్ సార్ ఏం చేసిండు? అసలు ముచ్చట ఏందో మనం కూడా అరుచుకుందాం పారి. అగో చూసినరా, అంతమంది ఆయన ఇంటి మీదికి పోయిర్రట. మరి వాళ్ళంతా ఎవరు అంటే రామరాజ్యం సంస్థను నడిపేటోళ్ళట. రాములవారి భక్తులు చిలుకూరు ఎంకన్న గుడిలా పూజలు చేసుకునే రంగరాజన్ సార్ ఇంటికి ఎందుకు వచ్చిండ్రంటే దాడి చేసేందుకే వచ్చిండ్రు. నేను ఆపుతున్నా కూడా ఆపకుండా మా బాపు మీదికి పోయిండ్రని రంగరాజన్ సార్ వాళ్ళ కొడుకు పోలీసులకు ఫిర్యాదు అయితే రంగంలోకి దిగిన రక్షక భటులు ఒకళ్ళు అరెస్ట్ చేసిర్రట. పొద్దుగాల లేచి ఆవులకు గడ్డి వేసుకుంటా, అర్చనలు చేసుకుంటా, పూజలు చేసుకుంటా పొద్దుగడిపే చిలుకూరు పెద్దయ్యవారి మీదికి రామరాజ్యం సంస్థలు ఎందుకు దాడికి పోయిండ్రట అంటే వాళ్ళ సంస్థల చేరాలని అడిగేందుకు పోయిర్రట. వాళ్ళు అట్లా అడిగినరట. నివోదనా సారు అని అంటే నేను ఇప్పుడు ఏం చెప్పేటట్టు లేను, గడికి అడిగి నన్ను గాయ చేయకుండ్రని రంగరాజన్ సార్ అంటుండట. ఎందుకు దాడి జరిగిందో, కేసు దాకా ఎందుకు పోయిందో తెలవాలంటే మళ్ళా రంగరాజన్ సారే ముంగడికి వచ్చి చెప్పాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. 23 లక్షల రూపాయలతో ఉన్న ఆ పైసల బ్యాగును ఓ ప్యాసింజర్ బస్సులో పెట్టి ఓ హోటళ్లకు టిఫిన్ చేస్తా నువ్వు పోయిండట. దొంగోడు ఎప్పటిసారి దాని మీద కన్నేసిండో గానీ ఆయనతో దాన్ని ఎత్తుకపోయిండట. బ్యాగు ఓనరు పోలీసులకు ఫిర్యాదు అయితే హోటల్ కాడికే వచ్చిర్రు. ఎత్తుకపోయినోడు దొరికిండా, ఏది అరుచుకుందాం పారి. ఇక చూసి రైడ ఆగిన ఈ బస్సులనే 23 లక్షల రూపాయలున్న బ్యాగును పెట్టి ఆ పైసలు తీసుకుపోతున్న మనిషి నాస్తా చేస్తాని ఈ హోటల్లోకి వచ్చిండట. టిఫిన్ తిని ఇంత షాయి బొట్టు తాగి మళ్ళా పోయి సీట్లో కూర్చొని చూస్తే బ్యాగు లేదట. అయ్యో 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 బ్యాగు పోయింది, అట్లా బట్టలో బాతలో లేవు, 23 లక్షల రూపాయలు ఉన్నాయి, ఎవలెత్తుకపోయినరో అని లబ్బ మొత్తుకుంటా లగ్జరీ బస్సు కాడ ఏడుస్తుంటే ఎంత ఆగబడి ఏడిస్తే ఏం లాభం, జరగవలసిన నష్టం జరిగిపోయింది. జర నిమ్మలమై ముందుగాల పోలీసులకు ఫిర్యాదుగా వాళ్ళే ఆ ఎత్తుకపోయిన దొంగెవడో వాని దొరకబడతారు, నీ బ్యాగు నీకు అప్పచెప్తారు అనగానే పోలీసులకు ఫోన్ కొడితే రక్షక భటులు రంగంలకు దిగిర్రు. బస్సుల ఏ సీట్ల పెట్టినవు, నీ పక్కపొంటి సీట్ల, వెనక సీట్ల, ముంగడి సీట్ల ఎవరు కూసుర్రు, నిన్ను నీ బ్యాగును ఎవరన్నా అనుమానంగా చూసిర్రా, నీకు నీ తోటి ప్రయాణికులల్లా ఎవల మీదనన్నా అనుమానం ఉన్నదా అని వివరాలు తీసుకుర్రట. బస్సులల్లా, బస్టాండులల్లా ఏడ పడితే ఆడనే దొంగలు ఉండ్రు అని తాటికాయంత అక్షరాలతోనే రాస్తారు. మీ సామాన్లు భద్రమని పోలీసులు చెప్తుంటారు. అట్లా చేరుకుంటే కూడా పైసల సంచిని అంతా లాపరవగా పెట్టి పోయినాక లబ్బ మొత్తుకోబట్టి ఎంత కష్టపడి సంపాదించుకుంటూ దొరికితే బాగుండు. ఇంతకు ఏ ఊరు నుంచి ఏ ఊరికి పోతుంటే ఈ దొంగతనం అయ్యింది అంటే నల్లగొండ జిల్లా నార్కడపల్లి మెయిన్ రోడ్డు మీద ఉన్న పూజిత హోటల్ కాడనట. ఇక ఇవి అలాంటి దర్శనం ముచ్చట్లున్నాయి. అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.